ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబాతో ప్రేమ ఉన్న కారణంగా శక్తిశాలి స్మృతిలో కూర్చోవాలి, నడవాలి, అన్ని రకాలుగా సేవలు చేస్తూ ఉండాలి అని అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? మనసు గురించి ఏం చూశారు? ఒక శుభవార్త ఏమిటంటే, చాలామంది సేవాదారుల యొక్క మనసులో బాబా ప్రేమ మరి సేవ యొక్క ఉల్లాసం రెండూ ఉన్నాయి. మిగిలిన 25% కొందరు కష్టంగా నడుస్తున్నారు. అయితే ఆ విషయం వదిలేయండి. కానీ చాలామంది మనసులో ఈ 2 విషయాలు చూశారు బాబా. మరియు ప్రేమ మరి సేవ ఉల్లాసాలు ఇవి చూశారు. మరి ఇది కూడా చూశారు, బాబాతో ప్రేమ ఉన్న కారణంగా స్మృతిలో శక్తిశాలిగా కూర్చోవాలి, నడవాలి, సేవ చెయ్యాలి అని ధ్యాస చాలా పెడుతున్నారు. కానీ ఏం ఆట ఆడుతున్నారు? స్మృతి యొక్క సీట్పై మంచిగా స్థితులు అవ్వాలి అని అనుకుంటున్నారు. కానీ కొంచెం సమయం స్థితులు అవుతున్నారు, మరలా కదలటం జరగటం ప్రారంభమైపోతుంది. చిన్నపిల్లల్ని ఎక్కువసేపు సీట్పై కూర్చోబెడితే కదిలిపోతారు కదా. అలాగే మనసు కూడా అదుపులో ఆజ్ఞలో లేకపోతే కొంచెం సమయం మంచిగా కూర్చుంటుంది, మంచిగా నడుస్తుంది, సేవ కూడా చేస్తుంది. కానీ ఒక్కొక్కసారి సెట్ అవుతుంది, ఒక్కొక్కసారి అప్సెట్ అయిపోతుంది. కారణం ఏమిటి? ఏమై ఉంటుంది? సెట్ అవ్వాలని అనుకుంటున్నారు కానీ అప్సెట్ అయిపోతుంది. దీనికి కారణం ఏమిటి? ఏకాగ్రత శక్తి, దృఢత శక్తి యొక్క లోపం. ప్లాన్ చాలా మంచిగా ఆలోచిస్తున్నారు, ఇలా కూర్చుందాం, ఇలా అనుభవం చేసుకుందాం, ఇలా సేవ చేద్దాం, ఇలా నడుద్దాం అని అనుకుంటున్నారు. కానీ కర్మలో లేదా కూర్చోవటంలో దృఢత శక్తి లోపంగా ఉంటుంది. ఇతర విషయాలలోకి మనసు బుద్ధి భ్రమిస్తుంది. పనిలో కూడా బిజీగా లేకపోయినా ఈ వ్యర్థ సంకల్పాలు అనేవి అన్నిటికంటే పెద్ద పని. పని కూడా బిజీగా లేకపోయినా సరే ఈ వ్యర్థ సంకల్పాలు అనేవి అన్నిటికంటే పెద్ద పని అంటున్నారు పరమాత్మ. ఇవి వాటి వైపు ఆకర్షించుకుంటాయి. స్థూల పని లేకపోయినా కానీ దృఢత శక్తి యొక్క లోపం కారణంగా మనసు మరి బుద్ధి సీట్పై సెట్ అవ్వటానికి బదులు అలజడిలోకి వచ్చేస్తాయి అంటున్నారు పరమాత్మ. ఎప్పుడైతే మనలో వ్యర్థ సంకల్పాలు ఎక్కువ నడుస్తాయో అప్పుడు ఏముండాలన్నారు? సీట్పై సెట్ అవ్వాలంటే ఏముండాలన్నారు? ఏకాగ్రత శక్తి, దృఢత శక్తి, ఈ 2 ఉండాలి అన్నారు పరమాత్మ. అచ్చా. ఓం శాంతి.